రోజు రోజుకు కల్తీ పెరిగిపోతుంది. రైతుని అని చెప్పుకోనీకి బయట సొసైటీలో వాల్యూ లేకుండా పోతుంది. మీరు ఒక రైతు బిడ్డగా ఏం చెప్దాం అనుకుంటున్నారు? రైతు అంటే ఒక పిల్లని కూడా ఇవ్వడం లేదు. అదే మనం పిల్లనిచ్చే వాడికి మాత్రం జాబ్తో పాటు వ్యవసాయ భూమి ఉండాలి. పల్లెటూరులో ఉన్నాను, సిటీలో చదివాను. నమస్కార్, వెల్కమ్ టు రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వీకే. మన పొద్దున్న లేచినప్పటి నుంచి పాల ప్యాకెట్ కొనుక్కున్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి కల్తీ అయిపోతుంది. మరి అట్లాంటిది మనం హెల్తీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనం తీసుకునే ఫుడ్ క్వాలిటీ అయి ఉండాలి. సో ఎట్లా మరి రైతులు పండించినటువంటి పంట నుంచి డైరెక్ట్గా మనం కొనాలంటే ఎట్లా? సో దానికోసమే రైతు వారధి మన ముందుకు వచ్చింది. సో మనతో పాటు మధుకర్ అన్న ఉన్నాడు. అన్నతో మాట్లాడి ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఓకే అన్న, ఒకసారి ఇన్ డీటెయిల్గా సో రైతు వారధి గురించి మీ గురించి ఒకసారి ఇంట్రొడక్షన్. నా పేరు మధు. అది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల్ బత్కెపల్లి గ్రామం. ఓకే. నేను సాధారణంగా ఒక రైతుని. సో రైతు కన్నా ముందు నేను ఒక స్టూడెంట్ని. నేను బీటెక్ చేశాను. బీటెక్ అయిన తర్వాత ఒక హైదరాబాద్లో వే ఆఫ్ సిటీ లైఫ్, సో అక్కడ ట్రాఫిక్ పొల్యూషన్ చూసి అది నచ్చక మన ఊళ్ళో మన పచ్చటి పల్లెటూరు వాతావరణంలో మనకు ఉన్న ల్యాండ్లో వ్యవసాయం చేస్తూ మన చుట్టూ మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మనం పండించిన పంటలు ఏ విధంగా అందియాలనో సో అందిద్దామనే ఒక ధోరణితో నేను ఊళ్ళోకి వచ్చి వ్యవసాయం చేస్తున్నాను. ఓకే, అంటే ఒక రైతు వారధి అనే పేరుతోని రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనే వాళ్ళకి అందే విధంగా డోర్ డెలివరీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసినారు. అసలు ఈ స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటి? మీరు స్టార్ట్ చేయడానికి ఏంటంటే, నేను పల్లెటూరులో ఉన్నాను, సిటీలో చదివాను. సిటీ వాళ్ళకి ఏం అందిద్దాం అనే ఒక కాన్సెప్ట్తో నేను వచ్చాను. సో ఇదంతా గమనిస్తుండగా ఒక నిత్యావసరాల కల్తీ అని నేను బాగా అబ్జర్వ్ చేసిన. సో మనం పొద్దున్న లెగిస్తే పాల దగ్గర నుండి బియ్యం వరకు ప్రతిదీ కల్తీ కల్తీ కల్తీ. సో ఈ కల్తీని అసలు ఎక్కడి నుండి కల్తీ అవుతుంది అని ఒకటి ఆలోచించి, ఇప్పుడు రైతులు మేము పండించేది క్వాలిటీగానే పండిస్తున్నాము, ఒక వినియోగదారుని దగ్గరికి వచ్చేసరికి కల్తీ అవుతుంది. సో ఆ కల్తీ ఏ విధంగా అవుతుంది అని అబ్జర్వ్ చేసి, ఒక పండించిన రైతే సప్లయర్ అయితే డైరెక్ట్ వినియోగదారునికి అందిస్తే ఈ కల్తీని అరికట్టవచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటే వచ్చింది ఈ రైతు వారధి. ఓకే, ఎన్ని రోజులు స్టార్ట్ చేసి? మీరు స్టార్ట్ చేసి 2 months అవుతుంది. ఓకే, ఎట్లా నడుస్తుంది మరి ఇప్పుడు? బాగానే నడుస్తుంది. సో ఒక రైతు వారధి అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, ఓకే, ఆ ప్లాట్ఫామ్ త్రూ వాట్సాప్ నుండి డెలివరీలు తీసుకొని వినియోగదారులకు డైరెక్ట్గా ఒక క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నాను. ఓకే, ఎట్లా ఉంది రెస్పాన్స్? మరి తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? తీసుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన ప్రజలకి కరోనా వచ్చినప్పటి నుండి ఒక క్వాలిటీ ఫుడ్ మీద మంచి అవేర్నెస్ వచ్చింది. సో అది క్వాలిటీ ఫుడ్ వాళ్ళకి ఎక్కడ దొరకట్లేదు, చూస్తున్నారు. సో మార్కెట్లో ఎక్కడ దొరకట్లేదు. మన తెలంగాణ, మన రాష్ట్రంలో సహజ వనరులు ఉన్న రాష్ట్రం మనది. సో పుష్కలమైన నీరు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, మనకు పుష్కలంగా అంటే అన్ని వనరులు ఉన్నాయి. సో మన దగ్గర రైతులు అన్ని పంటలు పండియచ్చు. సో మనం పండిస్తలేము. మన దగ్గర వరి, పసుపు మినహాయిస్తే ఏ పంటలు పండిస్తలేము. సో ఎందుకు? మన దగ్గర స్పైసెస్ కానీ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు అన్ని పండుతాయి. సో మనం ఎందుకు పండించలేక, మన దగ్గర దొరకట్లేవు. సో ఎందుకు మనం పండియలేక బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం? ఎందుకంటే మనకు రైతులకు ఒక అవగాహన లేదు. సో ఏం పండిస్తే మనం ఏమి సప్లై చేయవచ్చు అనేది ఒక అవగాహన లేక మనం బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, రైతు మార్కెటింగ్ చేసుకోలేక చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. సో మరి ఇప్పుడు ఈ మార్కెటింగ్ ఇంత పెద్ద సోషల్ మీడియాని యూజ్ చేసుకొని, సో మీలాగానే మరి ఇంకా ముందుకు రావాలని నేనైతే కోరుకుంటున్నా. సో మరి ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయనీకి ఎట్లా ఉంది రెస్పాన్స్? కానీ మీరు ఒక ప్రోడక్ట్స్ని చూపించేటప్పుడు కానీ, సోషల్ మీడియా త్రూ కానీ, బయట మీరు మార్కెటింగ్ కూడా చేసినారు అక్కడిక్కడ, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఏమంటున్నారు వాళ్ళు? రెస్పాన్స్ ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ మంచిగా వస్తున్నది. సో వాళ్ళు ఎట్లా అంటే, ఒక మంచి ఫుడ్ కోసం వెతుకుతున్నారు. మార్కెట్లో మంచి ఫుడ్ దొరకట్లేదు. సో చాలా మంది చెప్తున్నారు ఏంటంటే, మీరు చేస్తున్నారు కదా, చేయండి. సో ఇదే క్వాలిటీ తోటి చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మేము ఒక నలుగురికి చెప్తాం. ఓకే అని చెప్తున్నారు. ఒకవేళ ఆర్డర్ చేసే వాళ్ళు అంటే ఏ విధంగా ఆర్డర్ చేయాలి?
ఒకవేళ చేసినాక మరి ఎన్ని రోజుల డెలివరీ వస్తుంది? మరి ఏ లొకేషన్స్ లో మీరు డోర్ డెలివరీకి రెడీగా ఉన్నారు? ఆర్డర్ చేస్తే త్రూ వాట్సాప్ నెంబర్ల నుండి నేను ఒక వాట్సాప్ నెంబర్లు ఇచ్చినట్టు వాట్సాప్ నెంబర్లో మీకు ఏమేమి కావాలి, లొకేషన్ ఏంది అని పెట్టేస్తే విత్ ఇన్ 1 డేలో డెలివరీ చేస్తాం. ఓకే, అంటే లొకేషన్ ఏ లొకేషన్? సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, సో ఫస్ట్ నేనైతే ఒక రైతు మార్కెట్లకి పోవాలి. సో దానికోసం మినిమం హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, కోరుట్ల, ధర్మపురి, ఈ మన నియర్లీ ఆల్ ఓవర్ తెలంగాణ ఎంత పాసిబుల్ అయితే అంతవరకు చేయగలుగుతాం. ఓకే, అంటే ఒక డెలివరీ ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ ప్రోడక్ట్ మాత్రం కంపల్సరీ డెలివరీ చేస్తాం. ఓకే, ఇంకొకటి అన్న, చాలా మంది డిగ్రీలు బీటెక్ చేసి కూడా కొంతమంది జాబులు రాకనో ఇంట్రెస్ట్ లేకనో తెలియదు, బట్ మళ్ళీ ఫీల్డ్ వ్యవసాయం ఎంచుకుంటున్నారు. సో ఒక రైతుని అని చెప్పుకోనికి బయట సొసైటీలో వాల్యూ లేకుండా పోతుంది. మీరు ఒక రైతు బిడ్డగా ఏం చెప్దాం అనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ కరెక్ట్. అది అసలు రైతుకి ప్రోత్సాహమే కరువు అయిపోయింది. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అని మనం సినిమాలలో బయట చెప్పడానికి బాగానే ఉంది, కానీ రైతు దగ్గరికి వచ్చేసరికి అసలు అదేం కనబడట్లేదు. ఈ రోజుల్లో అసలు రైతు అంటే ఒక పిల్లను కూడా ఇవ్వడం లేదు. అదే మనం పిల్లనిచ్చే వాడికి మాత్రం జాబ్తో పాటు వ్యవసాయ భూమి ఉండాలి. అదేలా సాధ్యం? సో అట్లా చెప్పుకుంటూ పోతే ఈ రానున్న రోజుల్లో తినేవారు పెరిగిపోయారు, పండించేవాడు తగ్గిపోయిండు. అందుకే రోజు రోజుకు కల్తీ పెరిగిపోతుంది. సో ఆ కల్తీని నేను తగ్గియడానికే ఈ యొక్క రైతు వారధి అనే ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. ఓకే, సో అంటే మీ రైతు వారధి నుంచి ఏమేమి ఐటమ్స్ సప్లై చేస్తున్నారు మీరు? రైతులు పండించే ప్రతి పంట, బియ్యము కానీ, పసుపు, కారం, పప్పులు, నూనెలు, లైక్ ఎట్సెట్రా. ఇప్పుడు మున్ముందు ఒక మిల్లెట్స్ని నేను ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నా. మిల్లెట్స్ అంటే పూర్వం రోజుల్లో మన రాగులు, సజ్జలు, మన జొన్న రొట్టెలు అట్లా తిన్నారు. సో ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ బాగా వచ్చింది. చాలా మందిలో బీపీ, షుగర్లు, మన హార్ట్ అటాక్లు అట్లా వస్తున్నాయి. సో అవన్నీ అరికడదామని అంటే మనం మిల్లెట్స్ని ముందుకు తీసుకురావాలి. మిల్లెట్స్ వాడడం వలన వితౌట్ టాబ్లెట్స్ మనం జీవనం కొనసాగించవచ్చు. ఓకే, ఇదిగో మన రైతు వారధి పాంప్లెంట్ ఇది. ఓకే, సో దీనిలో ఉన్న ఐటమ్స్ ఇవి నేను వీటితో స్టార్ట్ చేసిన. ఇవే కాకుండా ఇంకా కూడా చేయగలుగుతాను. నూనెలు ఇవి 8. ఇవి అని కాకుండా ఇప్పుడు నేను ఇప్పుడే స్టార్టింగ్ ఉన్నా కాబట్టి, సో ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతాయి కదా, సో అప్పుడు నేను కస్టమర్లకు ఏమేమి కావాలి, సో అది ఒక రైతులను మన ఏకతాటిపై నిలబెట్టి మా ఊళ్ళో రైతులందరికీ ఒక అవేర్నెస్, సో ఇది వండియాలి, ఇది ప్రజలకి అవసరం ఉంది అని చెప్పేసి ఒక ఐక్యత తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి అందించే విధంగా నేను కృషి చేస్తాను. సో అన్న, ఇంకేమన్నా చెప్పాలనుకుంటే మీ ద్వారా డైరెక్ట్ ఒక్కసారి కెమెరాకే చెప్పేది. నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, రైతు వారధి అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్తో మీ ముందుకు వచ్చాను. నా ఆలోచనను మీరు ఏకీభవించినట్టయితే ఈ వీడియోను ముందుకు చేరేదాకా షేర్ చేయండి. ఎటువంటి కల్తీ లేని ఆహారం తీసుకుందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన భావి తరాలను భవిష్యత్తును కాపాడుదాం, మన హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గిద్దాం. అదేవిధంగా జై హింద్. రైట్, తప్పకుండా అన్న. సో మీలాంటి వ్యక్తులని, అంటే ఒక జాబ్లు హైదరాబాద్ సిటీలన్నీ ఇడిచిపెట్టి మళ్ళీ ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకొని, సో ఇట్లా ప్రతి ఇంటికి ఒక నాణ్యమైన వస్తువులను డోర్ డెలివరీ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. వినీత్, నువ్వు తప్పకుండా మా ఊరికి రావాలి. మనం చేసే నెక్స్ట్ వీడియోలో మేము పండించే పంటలు, మేము చేసే మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ప్రజలకు చూపిద్దాం, ఎట్లా చేస్తున్నాము అనేది చూపిద్దాం. ఓకే, మొత్తం మీ ఊర్లోనే చేసేది? అన్ని ఊర్లోనే చేస్తున్నాం. ఓకే, రైట్, తప్పకుండా అన్న. ఒకసారి ఊరికి వచ్చి విజిట్ చేసి మీరు చేసే ఐటమ్స్ ని ప్రతి ఒక్కటి చూపించి ఒక వీడియో అయితే తప్పకుండా ప్రతి ఒక్కటికి ప్రజలకు నమ్మేలాగా లైవ్ లో ఎట్లా చేస్తున్నాం అనేది చూపిద్దాం. థ్యాంక్ యూ.